నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి విడతల రజనీ కార్యాలయంపై దాడి, పోలీసుల అదుపులో టీడీపీ జనసేన కార్యకర్తలు. పథకం ప్రకారం దాడి చేశారు, దాడులకు భయపడేది లేదన్న మంత్రి విడతల. PSLV 58 ప్రయోగం సక్సెస్, షార్ నుంచి నింగికెగిసిన రాకెట్. యాదాద్రికి పోటెత్తిన భక్తజనం, స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు, సైబరాబాద్ పరిధిలో 1200 కేసులు నమోదు. కాలిఫోర్నియాలో అలల రాకాసి బీభత్సం, కొట్టుకుపోతున్న పలువురిని రక్షించిన పోలీసులు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందుబాబుల భరతం పట్టారు హైదరాబాద్ పోలీసులు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ముందే హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. తాగి వాహనాలు నడిపిన పలువురిపై కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ పరిధిలో 1216 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో 250కి పైగా కేసులు నమోదు కాగా, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో 1300 పైగా కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందుబాబులు భరతం పట్టారు హైదరాబాద్ పోలీసులు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ముందే హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. తాగి వాహనాలు నడిపిన పలువురిపై కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ పరిధిలో 1216 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో 250కి పైగా కేసులు నమోదు కాగా, హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కమిషనరేట్లో 1300 పై కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. పవన్, న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన నేపథ్యంలో దాదాపు సైబరాబాద్ పరిధిలో 1241 కేసులు నమోదు చేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రము అత్యధికంగా మియాపూర్లో 253 కేసులు కూడా నమోదు చేశారు. అయితే ముందుగానే పోలీసులు కూడా హెచ్చరించారు, మద్యం తాగి వాహనాలు నడపొద్దు, నడిస్తే డ్రంక్ డ్రైవ్ సంబంధించిన టెస్ట్ నిర్వహిస్తాము, పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు ముందే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా కూడా దీనికి సంబంధించి నిన్న రాత్రి 8 గంటల నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా సైబరాబాద్ పరిధిలో 1200 కేసులు నమోదు చేశారు. అలాగే హైదరాబాద్ లో చూస్తే మాత్రము దాదాపు 1300 కేసులు కూడా నమోదైనట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా అంటే ఒక్కొక్క పిఎస్ వైజ్ ఎంతమంది దానికి సంబంధించి కూడా పూర్తిగా సమాచారము మరికొద్ది సేపట్లో కూడా పోలీసులు ఇవ్వడంతో అయితే ఇప్పటికే మాదాపూర్ లో చూస్తే మాత్రము 98 కేసులు, రాయలసీమలో 45 కేసులు, గచ్చిబౌలిలో 86 కేసులు. అయితే ఇందులో చూస్తే మాత్రం అత్యధికంగా మాత్రము మియాపూర్ లో మాత్రం 253 కేసులు నమోదు, కుక్కడపల్లిలో 120 కేసులు కూడా నమోదు చేశారు. కోర్టులో కూడా హాజరుపరిచిన నేపథ్యంలో వారి రెండోసారి తప్పుపడితే మాత్రం వారి యొక్క లైసెన్స్ కూడా పూర్తిగా రద్దు చేస్తారు. దాని తర్వాత కోర్టుకు సంబంధించిన అయితే జైలునామా ఇస్తారా లేకపోతే జైలు శిక్ష వేస్తారా, వీరు సంబంధించిన ఎంత మద్యం తాగారు అనేది దానికి సంబంధించి కూడా పూర్తిగా జడ్జి పరిణామం తీసుకొని ఫైన్ చేస్తాము లేకపోతే జైలు పంపిస్తారని మాత్రం వేచి రావాల్సిన పరిస్థితి అనిపిస్తుంది.
ఫ్లాష్ పట్టరు కదా. ఎనభై మూడవ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముస్తాబైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఎగ్జిబిషన్ లో దేశం నలుమూలల నుంచి వచ్చే వ్యాపారులు సుమారు 2400 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 25 లక్షల వరకు సందర్శకులు వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సొసైటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా గతంలో ఎంట్రీ టికెట్ 30 ఉండగా ఈసారి దానిని 40కి పెంచారు. సాధారణ రోజులలో సాయంత్రం 3:30 నుండి రాత్రి 10:30 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి సందర్శకులను అనుమతిస్తారు. నుమాయాష్ ఎగ్జిబిషన్ దృష్టిలో ప్రత్యేకంగా బస్సులు నడపనుంది. ప్రత్యేకంగా మెట్రో రైల్ కోసం స్పెషల్ టికెట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ సంవత్సరం నుమాయాష్లో శాకాహార రెస్టారెంట్లు కూడా అందుబాటులోకి తేనున్నారు. తాజాగా కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో లోనికి వచ్చేవారు తప్పనిసరి మాస్కులు ధరించాలని నిర్వాహకులు సూచించారు. సుమారు 20 లక్షలకు పైగా సందర్శకులు వచ్చే అవకాశం ఉండడంతో సొసైటీ నిర్వాహకులు భద్రతపై దృష్టి సారించారు. లోనికి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. గోషర్ మహల్, అజంతా గేట్, గాంధీ భవన్ గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తారు. ఎగ్జిబిషన్ నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యారంగాన్ని విస్తరించేందుకు కృషి చేస్తున్నారు. మహిళా కళాశాలలు, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజనీరింగ్, డిగ్రీ, ఐటీఐ కళాశాలను నెలకొల్పుతూ విద్యా వ్యాప్తికి నిరంతరం తోడ్పాటు అందిస్తున్నారు. ఎగ్జిబిషన్ మైదానంలో పిల్లలకు వినోదాన్ని పంచే ఆట బొమ్మలు, కొయ్య బొమ్మలు, కిచెన్ సామాన్లు, బట్టలు, ఎలక్ట్రానిక్ వంటి దుకాణాలు ఏర్పాటు చేశారు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కావాల్సినంత వినోదం పంచడానికి ఎన్నో రకాల స్టాళ్లు, జాయింట్ వీల్స్, మైదానంలో తిరిగేందుకు రైళ్లు వంటివి అందుబాటులో ఉన్నాయి. కొత్త సంవత్సరాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయోత్సవంతో ప్రారంభించింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV C-58 వాహక నౌక ఎక్స్రే పోలారోమీటర్ ఉపగ్రహంతో 9:10 నింగిలోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం 8:10 ప్రారంభమైన 25 గంటల కౌంట్డౌన్ అనంతరం షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి PSLV రాకెట్ బయలుదేరింది. ఇందులో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్పోసాట్ అంతరిక్షంలోకి పంపారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్పోసాట్ నిర్ణీత కక్షలోకి చేరుకుంది. ఇందులో తిరువనంతపురం LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కాలేజ్ విద్యార్థులు తయారు చేసిన విమెన్ ఇంజనీర్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు కూడా ఉన్నాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు.
ఎక్స్పోసాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతి నాంది కానుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇమేజింగ్, టైమ్ డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కోపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా ఎక్స్రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుందన్నారు. ఎక్స్రే మూలాలను అన్వేషించడం ఎక్స్పోసాట్ లక్ష్యమని వివరించారు. ఇలాంటి ప్రయోగం చేయడం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తర్వాత మనమేనని తెలిపారు. అగ్రరాజ్యం 2021లో IXPE పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించినట్లు తెలిపారు. ఎక్స్పోసాట్ జీవితకాలం 5 ఏళ్లు. కృష్ణ బిలాలను అర్థం చేసుకోవడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. ఎక్స్రే ఫోటాన్లు, వాటి పోలరైజేషన్పై అధ్యయనం ద్వారా కృష్ణ బిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్కు సంబంధించిన వివరాలను ఎక్స్పోసాట్ బహిర్గతం చేస్తుంది. PSLV చివరి దశలో మరో 10 పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లి నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. దీనికి PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అని నామకరణం చేశారు. దీంట్లోనే తిరువనంతపురం LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థులు తయారు చేసిన విమెన్ ఇంజనీర్ శాటిలైట్ను ఉంచారు. PSLV C-58 ప్రయోగం విజయవంతం కావడంతో నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కొత్త ఏడాది తొలి రోజు ప్రయోగించిన రాకెట్స్ సక్సెస్ కావడంతో జోష్ నెలకొంది. కొత్త సంవత్సరంలో రాకెట్ లాంచింగ్ సక్సెస్ అవ్వడం ఆనందంగా ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథన్ తెలిపారు. From this point, the orbit of the PSLV 4 stage will be reduced to a lower orbit, where the upper stage of the PSLV, which is now described as POEM, PSLV Orbital Experimental Module, will carry out experiments with 9 of the onboard payloads, and that will take some time, and we will come back to listen to all of that, what happened in the POEM experiments little later. Meantime, let me also announce the orbit that has been accomplished, which is available through various routes. It shows excellent orbit, and the deviations from the targeted orbit is hardly just 3 kilometers in circular orbit of 650 kilometer, and inclination is 001 degree. పథకం ప్రకారమే తన ఆఫీసుపై దాడి జరిగిందని మంత్రి విడతల రజని ఆరోపించారు. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, దాడులకు భయపడే ప్రసక్తిలే లేదని తేల్చి చెప్పారు. బీసీ మహిళలనైనా తనను దాడులతో భయపెట్టలేరని, ఇది పక్కా ప్లాన్తోనే జరిగిందని చెప్పారు. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని, అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారని మంత్రి విమర్శించారు. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోండి, ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని అన్నారు. ప్రజలు మద్దతు ఉన్నంత వరకు ఎదుర్కొంటానని చెప్పారు. ఈ ఘటన వెనుక ఉన్న వారికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కొన్ని వందల మంది ఇక్కడ హడావిడి చేసి దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు కూడా ఇక్కడ లాఠీ చార్జ్ జరిగిందని చెప్పి డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, దీని వెనకాల ఒక పథకం ప్రకారమే ఇక్కడికి వచ్చి ఈ దాడిని వాళ్ళు చేసి వాళ్ళకు టీడీపీ వాళ్ళకి ఏదైతే ఓటమి భయం పట్టుకుందో మరి ఆ దిశగానే మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డే, దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము అని చెప్పి తెలియజేస్తున్నాను.
ప్రాథమికంగా మీరు ఏమన్నా అనుమానిస్తూ ఉన్నారా? ఎంతమంది అదుపులో తీసుకున్నారు? ఇప్పటికి డిఎస్పీ గారు వచ్చేసి ఒక 30 మందిని అదుపులో తీసుకున్నారు. ఇంకా కూడా తీసుకురావాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దీని మీద సీరియస్ గా పోలీసులు అంతా కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. ఒక్కసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతూనే ఉంది. రోజు రోజుకు ఆయా జిల్లాలో చలి తీవ్రత అధికమైంది. మరో 2 రోజులు ఈ చలి తీవ్రత తప్పదంటోంది వాతావరణ శాఖ. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా రాష్ట్రంలో 10 డిగ్రీలకు తగ్గిందని వివరించింది. చలి తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఆరోగ్య సూత్రాలు తప్పనిసరిని పేర్కొంది. తిరుమల శ్రీవారిని ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. Wish you a very, very happy 2024 New Year. I prayed God for the wellness of the people of Bharat. Everyone should be hale and healthy, wealthy, and ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.